ప్రభు పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. వచ్చిన దేవుళ్ళందరికీ శుభములు ఆశీర్వాదాలు దేవుడు దయచేయను గాక. ఆమేన్. చూడండి ప్రియ దేవులారా, మరొక మాట ఏంటంటే దేవుణ్ణి ఆరాధించడం, దేవుణ్ణి సేవించడం. ఎలాగనంటే హృదయపూర్వకంగా దేవుణ్ణి సేవించడం, అంతరంగంలో నుంచి దేవుని యొక్క ఆత్మ మనపై దిగి వచ్చినట్టుగా దేవుణ్ణి సేవించడము, ఆరాధించడము దేవుని ప్రజలు. ఎందుకనంటే దేవుని ప్రజలు చేయాలి గనక. ఎందుకు అనంటే దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఎందుకు? ఆయన ఆత్మ స్వరూపిగా ఆయన దిగి వస్తే ఆయన జరిగించే కార్యాలు గొప్పవి. ఆయన ఆ దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఎవరంటే ఆత్మతో సత్యముతో మనము ఆరాధిస్తే దేవుడు చెయ్యని కార్యం అంటూ ఉండదు. ఎందుకు అనంటే దేవుణ్ణి ఆత్మతో సత్యముతో మనం ఆరాధించాలి. ఆయనను నిండు మనసుతో హృదయ అంతరంగంలో నుంచి ఏం చేయాలంటే మనము ఆరాధించినప్పుడు ఆత్మ స్వరూపిగా, ఆయన మహిమ స్వరూపిగా, ప్రేమ స్వరూపిగా మన మధ్యలోనికి దిగి వచ్చినట్టుగా మనము ఆరాధించాలి, ఆయన సేవించాలి. సేవిస్తే ఎందుకనంటే దేవుడు, ఆత్మ అయిన దేవుడు మనపైకి మనలోనికి దిగి వచ్చేసి ఏం చేస్తాడంటే బలపరుస్తా అంటాడు, స్వస్థపరుస్తా అంటాడు, ధైర్యపరుస్తా అంటాడు, ప్రోత్సాహపరుస్తా అంటాడు, విడుదలనిస్తా అంటాడు, అభిషేకమునిస్తా అంటాడు, ఆదరణనిస్తా అంటాడు. నీ ప్రతి గాయాన్ని ప్రభు కడుతూ నీ జీవితంలో ఎనలేని కార్యాలు చేస్తాడు. అయితే నేటి సమాజం ఏమైందంటే చాలామంది వారి జీవితంలో చూస్తే, ఎందుకనంటే యేసు ప్రభు చెప్పాడు, తర్వాత యెషయా ప్రవక్త కూడా ఇదే మాటను ప్రస్తావించినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. ఎందుకనంటే వారట పెదవులతోటి నన్ను స్తుతిస్తారు అని అంటాడు. వారు పెదవులతోటి నన్ను స్తుతిస్తారు కానీ వారి హృదయము నాకు చాలా దూరంగా ఉన్నదని మనము బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు ప్రియ దేవుడా. ఎందుకనంటే మనము దేవుని పిల్లలమైన మనము ఏం చేసిందంటే పెదవులతో కాదు హృదయ అంతరంగంలో నుంచి గణపరచాలి. యెషయా గ్రంథము చూడండి, యెషయా గ్రంథము 29వ అధ్యాయం 29వ అధ్యాయము 13వ వచనం. ప్రభువు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా ఎదుకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరచుచున్నారు, కానీ తమ హృదయము నాకు దూరముగా చేసుకున్నారు. ఎందుకు అనంటే దేవుని యొక్క రుచిని కానీ, దేవుని యొక్క శక్తిని కానీ, దేవుని యొక్క కృపను కానీ, దేవుని యొక్క మహిమను కానీ, దేవుని యొక్క ప్రభావాన్ని కానీ, దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను కానీ ప్రజలు అనుభవించండి. ఏదానికంటే ఏదో వచ్చి వాళ్ళు ఏదో నెమ్మది కలగగానే, స్వస్థత కలగానే, ఏదో భయం తొలగిపోగానే అదే అయిపోయింది అని అనుకుంటాము. అయితే నేటి ఎందుకనంటే దేవుని యొక్క ఎందుకనంటే నీ మట్టి శరీరం ఒక దినమున మట్టికి మన్నైపోతా ఉంటుంది, దుమ్ముకు దూలైపోతా ఉంటుంది. ఆత్మ దయచేసిన దేవుని వద్దకే చేర్చబడాలి. ఆత్మ దయచేసిన దేవుని వద్దకే మనం చేర్చబడాలి. ఎందుకు అనంటే రేపు ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు. అయితే ఎందుకనంటే రేపు ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు కనుక మానవుని ఎలా తయారు చేసిందంటే దేవుని కంటే కొంచెము తక్కువ వానిగా చేసి ఆయనతో సన్నిహిత సంబంధం కలిగి ఉండడానికి, సహవాసము చేయడానికి, ఎల్లవేళ దేవునితో అంటగట్టబడి ఉండడానికే నేను మానవుని కొంచెం తక్కువగానిగా చేసి. అయితే నువ్వు పెదవులతో కాదు, నువ్వు చేసేది హృదయముతోటి. ఎందుకంటే హృదయ అంతరంగంలో నుంచి దేవుని మనం స్తుతించి ఆరాధించినప్పుడే ఆయన ఆత్మ స్వరూపిగా నీ ఇంటిలోనైనా సంఘంలోనైనా ఆయన సంచరించాలి. ఇవే కార్యాలు కాదు, గొప్ప గొప్ప కార్యాలు మనం చూడాలి. ప్రజల హల్లెలూయా, అద్భుతమైన కార్యాలు
ఆశ్చర్యమైన కార్యాలు జరిగించాలి. ఆయన కార్యము చేస్తే త్రిప్పేవాడు ఎవడు లేడు. ఆయన వంకర చేస్తే చక్కగా చేసేవాడు ఎవడు లేడు. అంటే మనం ఏం కావాలంటే హృదయ అంతరంగంలో నుంచి ప్రభుని సేవించాలి. అందుకే ప్రేమిదంగా అందరు అనేకుల జీవితంలో కూడా యెషయా ప్రవక్త కూడా చెప్పాడు. తర్వాత యేసు ప్రభు కూడా ఇదే మాట చెప్పేశాడు. అందుకే నీ హృదయాన్ని దేవునికి సమీపంగా ఉంచాలి. సమీపంగా ఉండినప్పుడే దేవుని కార్యాలు చేస్తాడు. సొలొమోనుతో అంటాడు, సొలొమోను నీ హృదయాన్ని నాకు ఇమ్ము, నేను నిన్ను భద్రంగా కాపాడుతా. దేవునికి నీ హృదయాన్ని అప్పగించినప్పుడు, హృదయానికి చోటిచ్చినప్పుడు దేవుడు దాంట్లో నివాసము చేసుకుంటాడు. ఎందుకనంటే ఈ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. ఎందుకంటే ఈ దేహము దేవుని ఆలయం అని మీరు ఎరుగరా అంటాడు ప్రభు. అంటే దేవుని ఆలయముగా మన హృదయం ఉంటే, ఎందుకనంటే పెదవులతో కాదు మనం చేసేది, దేవుని హృదయాంతరంగంలో నుంచి ప్రభును స్తుతించి ఘనపరిచినప్పుడే దేవుడు సంచరించి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రజలను హల్లెలూయా. చూడండి బైబిల్ గ్రంథంలో, కీర్తనల గ్రంథంలో ఒక మంచి మాట చెప్పేసి మనం ముందుకు వెళ్దాం. ప్రదేంగా చూడండి, కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 2వ వచనం. పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము, అగ్నికి మైనము కరిగినట్లు భక్తిహీనులు దేవుని సన్నిధిని కరిగి నశించారు. ఎందుకనంటే భక్తిహీనత కరిగి నశించిపోతా ఉంటది నువ్వు ఆరాధన చేస్తున్నప్పుడు. హల్లెలూయా. ఎందుకు అనంటే అక్కడ మాట ఏంటంటే పొగ చెదరగొట్టబడినట్లు నువ్వు వాళ్ళని చెదరగొట్టము, అగ్నికి మైనము కరిగినట్లుగా భక్తిహీనులు దేవుని సన్నిధిన కరిగి నశిస్తాండ్రు. నువ్వే పెదవులతోటి హల్లెలూయా మహిమ దేశయ్య మహిమ అనుకుంటా తిరిగితే ఎట్లా? హృదయం తెరుద్దా అంటే ఆరాధన చేస్తూ ఉంటే పశ్చాత్తాపముతో కన్నీళ్లతో మనము ఆరాధిస్తున్నంటే ఆత్మస్వరూపిగా ఆ మహిమ మేఘం నిన్ను ఆవరిస్తా అంటే పాపి కూడా ఎందుకనంటే పరిశుద్ధుడిగా మారాలి ఆరాధన. ఎందుకనంటే ఒక బలహీనుడు వస్తే ఇక్కడ బలం పొందుకొని వెళ్ళాలి. ఒక రక్షణ పొందని వ్యక్తి వచ్చినప్పుడు అతను రక్షణ పొందాలి. నేడు సమాజం ఏమైపోయిందంటే మైనం ఏం చేస్తానంటే ఎండకం కడుగుతా అంటది, వర్షానికి గడ్డ కడతాను. అయితే దేవుని సన్నిధిలో కరిగినట్టుగానే కొంతమంది కరుగుతూ అంటారు. తర్వాత బయటికి పోగానే హృదయం ఏమైపోతుంది అంటే కఠినమైపోతా అంటది. కఠినమైన ఆలోచనలు, కఠినమైన స్వభావములు, కఠినమైన తలంపులు, కఠినమైన ఉద్దేశములు, దేవుని కాని మాటలు రావడం వల్ల, ఎందుకనంటే ఏ కుటుంబం కూడా నేడు కట్టబడట్లేదు. అంటే దేవుని ఆరాధిస్తుంటా అంటే ఏం కావాలంటే హృదయాలు కరగాలి. ఎందుకనంటే యాకోబు ఏశావు కొరకు చంపడానికి వస్తూ ఉంటే యాకోబు 7 మార్లు స్తుతించి ప్రార్థించినప్పుడు ఏమైపోయిందంటే తన అన్నైన ఏశావు యొక్క హృదయము, ఆ కఠిన హృదయం, బండ హృదయం కరిగిపోయి తన తమ్ముని హత్తుకొని ఏం చేస్తుందంటే నీ ముఖము దేవదూత వలె ఉన్నది అని అంటాడు. ప్రజలు హల్లెలూయా. రేపు కూడా దేవుడు నువ్వు ఆరాధిస్తా అంటే వాళ్ళు ఏమన్నానంటే ఇక్కడ పాపి కావచ్చు, తర్వాత రక్షణ పొందిన వ్యక్తి కావచ్చు, ఒక రోగి కావచ్చు, ఆయన నిజ రక్షకుడిని అంగీకరించాలి. ఏదో కాలక్షేపానికి వచ్చి పాట రాక పల్లవి రాక ఏది రాకుంటే ఏంటంటే హృదయం కఠినపరచబడ్డా. అది ఏ హృదయం అంటే ఫరో ఏం చేస్తాడంటే దేవుడు మోసే ఫరో దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ నీళ్లను రక్తంగా మార్చు, ఈ ఐగుప్తు అంతటా కూడా కొన్ని తెగుళ్ళు పంపించండి. తెగుళ్ళు పంపించి ఇదంతా దేవుడు చేసిండయ్యా, ఫరో ఆ ప్రజలను విడిపించు, ఆ ప్రజలను దేవుని దగ్గరికి నడిపించు, ఈ బానిసత్వం నుంచి విడిపించండి. అయ్యా విడిపిస్తా అంట. ఎప్పటిదాకా
కప్పలు పోయేంత వరకు, నీళ్లు రక్తంగా మారింది కదా మళ్ళీ నీళ్ళలాగా మారేంత వరకు. అలాగే వాళ్ళు ఏం చేసినంటే తర్వాత ఫరో ఏం చేసినంటే హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. ఏ హృదయం అంటే ఇది కఠినమైన హృదయం. నువ్వు ఆరాధన చేస్తా ఉంటే, నువ్వు ప్రార్థన చేస్తా అంటే నీ కుటుంబంలో ఎన్నో మార్పులు జరగాలి. నువ్వేంది ఇక్కడ మైనం లేక కరిగి తర్వాత అక్కడ వానగొట్టినట్టుగానో లేకుంటే చల్లని మేఘం నిన్ను ఆవరించినట్టుగానో హృదయాన్ని కఠినపరుచుకొని మరలా అవే పాత స్వభావాలు, పాత ఆలోచనలు, పాత తలంపులు, పాత నిబంధనలు, పాత కార్యాలే చూస్తే నీ జీవితం నువ్వైనా కనీసం మారినవా అని ఆలోచన. చూడండి బైబిల్ గ్రంథం 1 సమూయేలు గ్రంథము. ఇప్పటికే చాలా మంది నిద్రపోతా ఉన్నారు. 1 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 6-7 వచనం. అమ్మా 1 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. సరే 6 ఐగుప్తీయులను ఫరోయును తమ హృదయములను కఠినపరచుకున్నట్లు మీ హృదయములను మీరు ఎందుకు కఠినపరచుకొందురు? ఆయన వారిలో అద్భుత కార్యములు చేయగా వారి జనులను పోలించిరి ఇశ్రాయేలును. చూడండి ఎందుకు అని అంటే అప్పుడు ఏం చేస్తాడంటే వెంటనే ఏం చేస్తాడు, ఫరో కఠినపరచుకున్నట్టుగానే అనేకుల హృదయం కఠినపరచుకుంటాము. ప్రార్థన చేయాలంటే హృదయం కఠినంగా ఉన్నది. ఇది ఏంటి? ఇది ఫరో హృదయం. వాక్యము చదవకపోవడం ఫరో హృదయం. దేవుని ఎందుకనంటే దేవుని గురించి ఆలోచన చేయకపోవడం, హృదయపూర్వకంగా ఆరాధనకు చేయకపోవడం ఏంటిదంటే ఇది ఫరో హృదయం. ఇది అద్భుతం చేస్తేనే వస్తారు, ఆశ్చర్యం జరిగితేనే దేవుని వెంబడిస్తారు, ఆశ్చర్యం జరిగిపోగానే ఆలస్యంగా వస్తారు. ఇదే ఎందుకనంటే ఇది ఫరో హృదయం, అంటే అపవాది యొక్క హృదయం అని మనం గమనించాలి. ఎందుకనంటే వారు అలాంటి ఆ హృదయం కలిగినట్టుగా ఏం ఎందుకంటే ఆ అనేకుల జీవితాలు కూడా ఆ ఫరో ఆత్మ పనిచేస్తా ఉంది. ఆ ఆత్మ వెళ్ళిపోయి దేవుని ఆత్మ దిగి రావాలి. హల్లెలూయా. చమత్కారంగా దావీదు ఆరాధించడానికి, యెహోవా నా బలమా, నా శైలమా, నా దుర్గమా అని ఆరాధించడానికి దావీదు పైన ఏ ఆత్మ ఉన్నదంటే దేవుని ఆత్మ ఉన్నది. హల్లెలూయా. అయితే తర్వాత సౌలు రాజుకు దురాత్మ పట్టినప్పుడు ఈ దావీదు ఏం చేసిందంటే చమత్కారకంగా ఏం చేసిందంటే వీణ వాయించి పాటలు పాడి హృదయపూర్వకంగా ఆరాధిస్తాంటే సౌలు పైన ఉన్న దురాత్మలు వెళ్ళిపోతా ఉన్నాయి. ప్రజల హల్లెలూయా. నువ్వు ఆరాధిస్తుంటే, నువ్వు పాడుతుంటే, నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే, ఎందుకంటే ఈ దుష్ట శక్తులు కానీ దయ్యం శక్తులు కానీ అపవిత్రాత్మలు కూడా ఏం కావాలంటే అవి పారిపోవాలి. ఎందుకనంటే మన పాట కానీ ఆరాధన కానీ వాటికి స్వాగతం పలికినట్టుండకూడదు. కొంతమంది అలాగనే పాడతాడు. అయితే దావీదు లాగా ఏం చేసినంటే అలాగూ పాడాడు. అందుకే ఆ కీర్తన గ్రంథంలో మన మాట ఇందాక మనం చదివినప్పుడు ఎందుకనంటే వాళ్ళు ఏంటంట అగ్నికి మైనము కరిగినట్లుగా వారి హృదయం, ఎందుకంటే భక్తిహీనులంట ఏమైపోతారట, కరుగుతారట అన్నట్టు దేవుని యొక్క లేఖన భాగం సెలవిస్తా ఉన్నది. చూడండి, పొగ చెదరగొట్టబడినట్లు నువ్వు వారిని చెదరగొట్టుము, అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధిని కరిగి నశించుదురు. నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక, వారు మహాదానము పొందుదురుగాక. దేవుని గురించి పాడుడి, ఆయన నామం బట్టి స్తోత్రగానము చేయుడి. చూడండి, ఆయన వాహనం ఎక్కి అరణ్యంలో ప్రయాణము చేయొచ్చు, దేవుని కొరకు ఒక రాజమార్గమును చేయుడని చెప్తా ఉన్నాడు. చప్పలు కొట్టి ప్రభుని చేస్తారు. అందుకే వాళ్ళు ఏమైపోతారంటే ఆ భక్తిహీన పోయినప్పుడు దేవుని సన్నిధిలో మహానందంతో, సంతోషంతో, మహానందంతో, ఉల్లాసంతో, ఉత్సాహంతో ఎలా ఉంటారంటే
దేవుని సన్నిధిలో గంతులు వేస్తాను. అందుకే అప్పుడు జరిగే కార్యం ఏంటంటే ఇక్కడ మనం చూడవచ్చు, అక్కడ యెహోవా ఆయన నామమును బట్టి దేవుని సన్నిధిని, ఆయన సన్నిధిని ప్రహర్షించుడి. తన పరిశుద్ధాలయం నుండి దేవుడు తండ్రి లేని వారికి తండ్రిగా, అరే నాకు ఇక్కడ వాళ్ళు అనుకుంటారు నాకు ఎవ్వరు లేరు అనుకుంటే నా తండ్రి నాకున్నాడు అని అనుకుంటారు. అక్కడ విద్వానులకు న్యాయకర్త, అరే నాకు న్యాయం చేసేవాళ్ళు లేడంటే నా దేవుడు న్యాయకర్త నాకు ఉన్నాడు అని అనుకుంటట్టుగా చూడండి. అక్కడ అంటాడు, అక్కడ తర్వాత ఏ కంగులను సంసారులుగా చేయువాడు, ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేసేవాడు. చప్పట్లు కొట్టి సేవించడం అంటే అక్కడ విడుదల జరగాలి. బంధింపబడుతున్న వారికి విడుదల కలగజేసి వారి మార్గాలను వర్ధిల్ల చేయాలి, వారి కుటుంబాలను వర్ధిల్ల చేయాలి, వారి పిల్లలను వర్ధిల్ల చేసినట్టుగా మనం ఆరాధించే వాళ్ళమేట. అందుకే దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఆరాధించాలి. రైతులారా హల్లెలూయా. ఎందుకు అంటే ప్రియదేవుని ద్వారా రేపు ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు. మానవుని యొక్క జీవితం నీటి బుడగ వంటిది, ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటిది. రైతులారా హల్లెలూయా. ఎందుకు అంటే ఈ బుడగ ఆరిపోకుండా ఉండాలంటే ఏం కావాలంటే దేవుని యొక్క కృప ద్వారా, దేవుని యొక్క శక్తి ద్వారా, దేవుని యొక్క ఆత్మ ద్వారా, దేవుని యొక్క అభిషేకము ద్వారా, దేవుని యొక్క బలము ద్వారా మనము నింపబడతా అంటాం. ప్రైజ్లార్డ్ హల్లెలూయా. దేవుని సన్నిధిలో నింపబడదాం ప్రియదేవుని. మొదటిగా మనము ఆరాధించడము ప్రియదేవుని ద్వారా. మరొక మాట మనం చూసుకుందాం. అదే కీర్తనల గ్రంథంలో ఒక మాట చూసుకుందాం. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూద్దామా. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని నేను దాన్ని వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపకోరుచున్నాను. చప్పలు కొట్టి ప్రార్థన. ఇక్కడ ఈ భక్తుడు అడుగుతా ఉన్నాడు, ఏదో ధనాన్ని వెతకడానికి వెళ్ళట్లేదు, ఆశీర్వాదాన్ని వెతకడానికి వెళ్ళట్లేదు, తర్వాత ఏదేదో కావాలని నాకు ఇక్కడ ఏమైనా పదవి కొరకు మందిరానికి రాలేదు, ఇక్కడ ఏమైనా నాకు ఒక మంచి స్థానం కల్పించడానికి భక్తుడు దేవుని సన్నిధికి రాలేదు. అక్కడ అంటాడు, ఏమంటాడంటే నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరంలో నేను నివసింపకోరుచున్నాను. చాలా మందికి 1 గంట 2 గంటలు ఎక్కువైందంటే జంప్ అంటే జంపే. కానీ భక్తుడు చూసే ఆలోచన చూడండి, ఎక్కడ ఉండాలని కోరుకుంటా ఉన్నాడు, నీవు ఏడ ఉండాలని కోరుకుంటా ఉన్నాడు అని అంటే మనం చూడవచ్చు. ఆయనట ఒక వరమును అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను నాడు. ఎందుకనంటే ఆ భక్తునికి ఉన్న ఆశ ఏంటంటే దేవుని దగ్గర నుంచి నేను ఒక వరాన్ని పొందాలి, నేను ఒక ఫలాన్ని పొందాలి, ఒక శక్తిని పొందాలి, ఒక వివేచన జ్ఞానం పొందాలి, ఒక దైవికమైన జ్ఞానం కలిగి నేను ఉండాలి అని ఒక వరాన్ని వెతుకుతా ఉన్నాడు. వరాన్ని చాలామంది ఎప్పటికి కూడా ఏం చూస్తున్నా, ఎందుకనంటే ఈ లోకమైన పరమైన పనులు పెట్టుకొని ఏం చేస్తారంటే దేవుని దగ్గర గడపడం తక్కువ, తర్వాత ఏదో అల్లాటప్పగా చేసి. ఎందుకనంటే ఈ భక్తుని కనుక చూస్తే ఏమిటంటే ఆయన ప్రసన్నతను కూడా నేను చూసేయడానికి, మహిమను చూడడానికి, ఆయన ఆలయంలో ధ్యానించడానికి అయితే ఏం చేస్తా ఉన్నాడంటే ఒక వరాన్ని అడిగిండు, దాన్ని వెతుకుతా ఉన్నాడు, వరాన్ని వెతుకుతా ఉన్నాడు. ఏంది దేవా, నీ దగ్గర నుంచి నాకు నీ చిత్తంలో ఉన్న ఒక వరాన్ని నాకు దయచేయి. మనం ఏ వరాలు పొందారో చాలా మంది గమనించాలి. ఏ వరాన్ని ఉన్నది ఎక్కువ, ఏ వరాలు కలిగిండు? ఆత్మను పొందావా? అన్య భాషలు మాట్లాడుతున్నావా?
ఎలాంటి వరాలు కలిగి ఉన్నావు, ఎలాంటి ఫలాలు కలిగి ఉన్నావు. కొన్ని సంవత్సరాల కాంచి బాప్టిజం తీసుకొని దేవునితో నడుస్తావు. ఏ వరం కలిగి ఉన్నావు, ఏ ఫలం కలిగి ఉన్నావు. చూడండి, వరాలు ఉన్నాయండి. ఎందుకనంటే చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4 నుండి. చూడండి, కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కటే. పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, ప్రభు ఒక్కడే. నానా విధమైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. ఏలయనగా ఒకనికి ఆత్మమూలంగా బుద్ధివాక్యము, మరి ఒక్కరికి ఆ ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యము, మరి ఒక్కరికి ఆ ఆత్మ వల్లనే విశ్వాసము, మరి ఒక్కరికి ఆ ఒక్క ఆత్మ వల్లనే స్వస్థపరచు వరమును, మరి ఒక్కరికి అద్భుతములు చేయు శక్తియు, ప్రవచన వరమును, మరి ఒక్కరికి వివేచనయు, మరి ఒక్కరికి నానా విధ భాషలను, మరి ఒక్కరికి భాషలకు అర్థం చెప్పు శక్తియు అనుగ్రహించబడి ఉన్నది. అంటే నువ్వు ఏ వరాన్ని కలిగి ఉన్నావు అని ఆలోచన. నువ్వు దేన్ని వెతుకుతా ఉన్నావు? దేవుని దగ్గరికి వచ్చేసి దేన్ని వెతుకుతున్నావు? దేని కొరకు దేవుని దగ్గరికి వస్తున్నావు? ఒకటి సేవించడానికి ఓకే, ఆరాధించడానికి ఓకే. ఏదైనా ఇంత కాలంలో ఏమైనా ఇది కావాలి, అది కావాలి, అది కావాలి అని. కానీ దేవుని దగ్గర నుంచి ఏదైనా శక్తిని కానీ దేవుని గురించి మొదట నువ్వు ఎందుకనంటే దేవుణ్ణి ఆరాధించినప్పుడు మొదట నువ్వు పొందవలసింది ఏంటంటే దేవుని యొక్క ఆత్మతో నింపబడాలి. దేవుని యొక్క ఆత్మతో నింపబడాలంటే ఏక మనసుతో ప్రార్థన చేయాలి, ఏక మనసు కలిగి దేవుణ్ణి ఆరాధించాలి. సంఘములో ఏక ఆత్మ కలిగి, ఏక హృదయం కలిగి, ఏక స్వభావం కలిగి మనం జీవించాలి. తర్వాత ఆత్మను పొందాలంటే ఎక్కువగా పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధంగా జీవించి ఆధ్యాత్మికంగా సహవాసంలో మనం ముందుకు నడవాలి. లోక స్నేహము, లోక సంబంధాలన్నీ మనం కట్ చేసుకోవాలి. లోకానికి సంబంధించిన ఏదున్నా నువ్వు కట్ చేసుకున్నప్పుడే దేవుని కార్యం జరుగుతాడు, ఆత్మతో నింపబడతాడు. లేకుంటే దేవుని యొక్క ఆత్మతో నింపబడు. ఎందుకనంటే ఆత్మ వరాలు రావడానికి అక్కడ ఏంటిది? ఒక స్వస్థపరచు వరమైన, ప్రవచన వరమైన, వివేచన వరమైన, జ్ఞానవరమైన, తర్వాత అద్భుతము చేయు వరమైన ఏదైనా కావాలి అని అంటే మొదటగా ఏం కావాలంటే ఆరాధించిన తర్వాత ఆత్మతో నింపబడాలి. మూడో మాట ఏంటిదంటే ఏంటిది? దేవుని దగ్గర ఒక వరాన్ని అడగాలి. వరాన్ని అడగాలంటే దేవునితో నువ్వు ఎంత కాలము ఎంత ఎక్కువగా గడుపుతావో దేవుని యొక్క ఆ వరాన్ని పొందుకోగలుగుతావు. ఆశతో అడగాలి, ఆశతోటి ఆసక్తితోటి ఏం కావాలంటే దేవుని వరాలను అడగాలి. దేవుని వరము లేకపోతే దేవుని యొక్క కార్యాలు నువ్వు ఎలా చూడగలుగుతావు? చాలామంది జీవితాల్లో ఎందుకనంటే గుడికి వచ్చిపోవడే ఒక వరం అనుకుంటా అంటారు. గుడికి వచ్చిపోవడే ఒక వరము. అది ఒక ఆయన ప్రసంగం చేస్తూ ఉన్నాడు, అమ్మా నువ్వు బాప్టిజం తీసుకోగానే ఆత్మను పొందుకున్నట్టే అని అంటాడు. డైరెక్ట్ పరలోక సర్టిఫికేట్ వచ్చేసింది. కానీ పౌలు గారు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏంది? అక్కడ ఉన్న జనం ఏమనుకుంటాడో, ఆ ఫిలిప్పులో ప్రజలను కనుక చూస్తే వాళ్ళు అనుకుంటారు కావచ్చు గిదే పౌరస్థితి అని అనుకుంటారు. అక్కడ గిదే పౌరస్థితి అనుకుంటాడు. ఎందుకోనంటే ఆ ఆత్మ దేవుని దయచేసిన
దేవుని యొక్క రాజ్యానికి మనం చేర్చబడాలంటే పౌలు అక్కడ ఏమంటున్నాడంటే అక్కడ ఆ ప్రజలను గురించి మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనమా. చూడండి, ఇక అంతా అయిపోయిందంటే కథమే. ఎందుకంటే పాపం పిలుపు సంఘంలో అట్లా ఉన్నారు ప్రజలు. ఏమైనా వారు కలిపే దేవుడిగా ఇది ఉన్నదంటే ఇక అదే గదే వరము. పిలుపులో అలాంటి స్వభావం కలిగిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ లేదులే పాపం, మంచిగా ఆత్మతో ఆరాధించేవాళ్ళు, శక్తితో ఆరాధించేవాళ్ళు, హృదయపూర్వకంగా ఆరాధించేవాళ్ళు. అయితే అక్కడ ప్రజల స్వభావం ఏంటిదంటే అక్కడ కనుక చూస్తే వారు తమ కలిపేవారు దేవుడు, తాము సిగ్గుపడవలసిన సంగతిని యందు అతిశయపడుచున్నారు. కంటిన్యూషన్. భూ సంబంధమైన వాటి మీదనే మనసున్నది. భూ సంబంధమైన వాటి మీద. కానీ భక్తుడు ఏమంటున్నాడు, నేను యెహోవా యొద్ద ఒక వరం అడుగుతిని, దాన్ని వెతుకుచున్నాను. ఎందుకంటే ఆయన ఆలయంలో నేను ధ్యానించుచున్నాను. ఆయన ప్రసన్నతను చూడాలని, ఆయన మహిమను చూడాలని, ఆయన ప్రభావాన్ని చూడాలని. నా జీవితకాలం అంతా కూడా నేను యెహోవా మందిరంలో నేను నివసింపకోరుచున్నాను. అందుకే ఇంత మందిరాన్ని ఇచ్చాడు దేవుడు. ఎప్పుడు కూడా ఎప్పటికీ దేవుడు ఆ దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడు. అందుకే అయితే వాళ్ళు ఏమంటున్నారు ఎక్కడ అంటే వారు భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచుతున్నారు. గమనించాలి, అది మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము మనం కనిపెట్టాలి. చప్పలు కొట్టి ప్రభుని కనిపెట్టాలి. అంటే నువ్వు ఒక వరాన్ని మనం పొందుకోవాలి దేవుని దగ్గర. దేవుని ఆ వరాన్ని మనం పొందుకొని ఏం కావాలంటే ఆ వరములను దేవుని కొరకు ఖర్చు పెట్టేసి ఆ వరముల ద్వారా కొన్ని ఆత్మలను మనం సంపాదించాలి. వివేచన వరం ఇస్తా అంటాడు దేవుడు, జ్ఞాన వరం ఇస్తా అంటాడు. ఎందుకు? జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటారు. వివేచన ఎందుకనంటే వివేచనను కూడా దేవుడు ఇస్తా అంటాడు. కొంతమంది దేవుని గురించిన వివేచన తెలియదు, దేవుని గురించిన జ్ఞానం లేదు. అందుకే ఇక్కడ ఒక మాట చెప్తా ఉంటాడు. చూడండి, మనము యోబు గారు ఒక మంచి మాట మాట్లాడుతూ అంటాడు యోబు గ్రంథంలో. పరిశుద్ధుడవై మహిమా ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. పరిశుద్ధుడవై యోబు గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనం. మరియు యెహోవా యందలి భయభక్తులే అది జ్ఞానం. అది దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం అది జ్ఞానం. ఈ భక్తి భయము లేకుంటే ఏం అది జ్ఞానం ఎక్కడున్నది? యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండడమే అది జ్ఞానమా? చూడండి, దుష్టత్వం విడిచుటే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చను. అంటే చెడుతనము విడిచిపెట్టడమే వివేచన. దేవుణ్ణి ఆయాసపరుచుకునేది, దేవుడు ఆయాసపడేది ఏదైనా ఉన్నదంటే తీసివేసుకోవాలి.
ఒక మెసేజ్ రాగానే నా జీవితాన్ని వెంటనే మార్చుకునేది. ఎందుకనంటే వాక్యం చదివేదా వెంటనే మార్చుకునేది. వెంటనే అలా మార్చుకోవడాన్ని బట్టే ప్రభు సన్నిధిలో దేవుని సేవకుడుగా నిలవడానికి భాగ్యాన్ని ఇచ్చాడు. అందుకే ప్రియదేవరా, మనము దేవుణ్ణి సేవించడము, తర్వాత ఆత్మతో నింపబడడం, దేవుణ్ణి ఆరాధించడము. అయితే దేవుని యొక్క వరాన్ని మనం వెతకాలి. ఎప్పటికి కూడా మనం ఏం కావాలంటే దేవుని దగ్గర నాకు ఒక వరం దయచేయాలి. వరం ఎందుకు? భాషలు మాట్లాడే వరం. ఎందుకనంటే ఆత్మతో నింపబడినప్పుడు అన్య భాషలు మాట్లాడతాను. ఆత్మతో నింపబడినప్పుడు అన్య భాషలు మాట్లాడతాను. ఎందుకనంటే దేవునికి భాష ఒకటి ఉన్నది. ఎందుకు అనంటే దేవుని భాష వేరే, మనుషుల భాషలు వేరే. దేవుని భాష వేరే, మనుషుల భాషలు వేరే. ఎందుకు అనంటే దేవుని యొక్క ఒక భాష ఉన్నది. నువ్వు వెళ్ళిన తర్వాత అపోస్తల కార్యము 2వ అధ్యాయం మొత్తం చదువు. ఎందుకనంటే దేవుని యొక్క భాష, దేవుని యొక్క భాషను మనము చూడాలి. ఎందుకనంటే భాషలతో మాట్లాడేవాడు మనుషులతో కాదు, దేవునితోనే మాట్లాడుతా ఉన్నాడు. అంటే దేవునితో నువ్వు వస్తా అంటే దేవుని యొక్క భాష నేర్చుకుంటా అంటావు. దేవుని యొక్క భాషను నేర్చుకుంటా అంటావు. దేవుని యొక్క ఆ భాష నేర్చుకుంటే దేవుడు నీతో మాట్లాడుతా అంటాడు, నువ్వు దేవునితో మాట్లాడతా. మోషే ముఖాముఖిగా మాట్లాడడానికి ఆలోచన ఏంది? 40 రాత్రులు 40 పగళ్ళు అన్నపానములు మాని సినాయి కొండపై ఉండడం ఎందుకు? ఆయన ముఖ శర్మం ప్రకాశించడం ఎందుకు? దేవుని మహిమతో నింపబడడం ఎందుకు? నిబంధన పలకలు తీసుకురావడం ఎందుకు? పదాజ్ఞలు తీసుకొచ్చేసి ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వడం ఎందుకు? ఏది? నీకు ఒక ప్రత్యక్షత అనేది ఉంటా అంటది. అందుకే దేవునితో మాట్లాడే ఒక భాష అంటూ ఉన్నది. నువ్వేమనుకున్నావు అంటే ఇదే భాష అనుకుంటున్నావు. అందుకే చూడండి, మనం చూద్దాం. అదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 14వ అధ్యాయం మొదటి నుంచి చదువుదామా? చూడండి, ఇది ఆత్మ ఫలములో మొదటి ఫలమే ప్రేమ. అంటే ఆత్మతో మనం నింపబడినప్పుడు ప్రేమ అనే యొక్క ఫలం బయటికి వెళ్తా ఉంటుంది. శత్రువును కూడా ప్రేమించగలుగుతా ఉంటాం, ద్వేషించిన వాడిని ప్రేమించగలుగుతా ఉంటాం, శపించిన వాడిని ప్రేమించగలుగుతా ఉంటాం, పాపిని ప్రేమించగలుగుతా ఉంటాం, తర్వాత అనాథను ప్రేమించగలుగుతా ఉంటాం. నేటి ఏంటంటే ప్రేమ, ఈ శరీర సంబంధాలకున్న ప్రేమ ఏంటంటే తన వాళ్ళనే ప్రేమిస్తారు, ఇంకొకరిని ప్రేమించారు. మంచిగుంటే ప్రేమిస్తారు, చెడెత్తే ద్వేషిస్తాను. అదే ప్రేమ అనుకుంటా అంటారు. అందుకే మనం చూడండి, ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడి ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించండి. చెప్పండి కొట్టుకు. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో, వైరాగ్యముతో ఎల్లప్పుడూ కూడా దేవా నీ ఆత్మ వరములతో, ఆత్మ ఫలములతో, కృపావరములతో, నీ శక్తి సామర్థ్యాలతో నన్ను నింపి బలపరచు, నీ ఆలోచనతో నింపు, నీ కృపతో నింపు. మనకి ఈ ధ్యాస మనం ఎందుకనంటే అక్కడ భక్తుడు అంటాడు కదా, నేను యెహోవా మందిరమును నా జీవిత కాలం అంతా నేను నివసింపగోరుచున్నాను. ఎందుకు? దేవుని యొక్క సన్నిధి అలా ఏం చేస్తా అంటే బలపరుస్తా ఉంటుంది, గడుపుదే తెలుస్తా ఉంటుంది. దేవునితో గడపనప్పుడు కొన్ని విషయాలు విన్నంత మాత్రమే అర్థం కాదు. అందుకే మనం చూడవచ్చు అక్కడ ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషంగా మీరు ప్రవచన వరమును అపేక్షించుడి. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితోనే మాట్లాడుతున్నాడు. చెప్పండి కొట్టి ప్రకటన. భాషలతో మాట్లాడేవాడు మనుషులతో కాదు మాట్లాడేది, దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత కొంతమంది భాషలు మాట్లాడతాడు, తర్వాత బూతులు మాట్లాడతాడు. భాష కాదు, దురాత్మ భాష, అది గమనించాలి.
అన్ని రకరకాల భ్రమపరచు ఆత్మలు ఉంటాయి. తర్వాత వెలుగుదూత స్వభావం ఉంటాంటది. వెలుగుదూత దేవుని గురించి మాట్లాడుతూ ఉంటుంది, లోకం గురించి చెప్తా ఉంటుంది. తర్వాత లోకంలో అన్ని కావాలంటే ఇక్కడ దేవుని అంటుంది. అంటే ఈ వెలుగుదూత ఆత్మ చాలా డేంజర్. అలాంటి ఆత్మ ద్వారా ఎందుకనంటే చాలా మందికి చాలా ప్రమాదం. అది దేవుడే అంటాడు, చేసే పనులన్నీ చేస్తా అంటారు. దేవునికి ఆయాసకరమైన పనులు, దేవునికి ఇష్టం లేని పనులు చేసి ఏం చేస్తానంటే చెప్పేది కూడా కరెక్టే అనుకుంటా అంటాడు. అందుకే పౌలు చెప్తా ఉంటాడు, చూడండి అక్కడ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13 నుంచి. ఎలయనగా అట్టివారు క్రీస్తు యొక్క వేషం ధరించుకుంటారు. సేవకులు ధరించుకుంటారు, విశ్వాసులు ధరించుకుంటారు. ఇప్పుడు విశ్వాసులే చాలా మంది సేవకుల్లాగా చలామణి అవుదామని అనుకుంటాం. కొంతమంది బైబిల్ పట్టంగానే పాస్టర్ అయిన అనుకుంటాడు. డాక్టర్ చదివినంత మాత్రం ఇంజక్షన్ ఇవ్వడానికి అవకాశం లేదు, ఆపరేషన్ చేయడానికి అవకాశం లేదు. ప్రాక్టికల్ కావాలి దానికి. చూడండి, ఎలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రు నై వారు ఉన్నారు, పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు. ధరించుకున్నంత మాత్రాన నిలుగుటంగిలు వేసుకొని అది చేస్తే కుదరని కథ. అందుకే దీనికి నువ్వు ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొని ఉన్నాడు. దేవులారా, మనం గమనించాలి. అనేకమైన ఆత్మలు, నువ్వు బైబిల్ చదువుతుంటే అనేకమైన విషయాలు ఉంటాయి. సౌలు పైకి దేవుని ఏమైపోయింది, దురాత్మ వచ్చేసింది. దావీదు వీణ వాయించి చక్కగా పాడి దురాత్మను వెళ్ళగొట్టాడు. రకరకాలుగా ఆత్మలు ఉంటాడు. నువ్వు తెలుసుకుంటానే చెప్తాను. అయితే మొదటగా నువ్వు ఆత్మను పొందడం ప్రయాసపడాలి. అయితే ఇక్కడ ఏమంటాడంటే ఆత్మ సంబంధమైన వరములను ఎక్కువగా నువ్వు అపేక్షించండి అని అంటాడు. అందుకే ఆయన మాట్లాడినాక ఎందుకు అని అంటే అక్కడ మాట్లాడుతాడు, భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు, వాడు దేవునితోనే మాట్లాడుతూ ఉన్నాడు. మనుషుడు వాడు గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. మర్మములను పలుకుతూ ఉంటాడు. ఎందుకంటే మర్మయుక్తమైన సందేశాలను ఏం చేస్తుందంటే దేవుని యొక్క ఆత్మతో నింపబడి, భాషలతో నింపబడి, దేవునితో మాట్లాడి మర్మాలు బయలుపరిచేవాడు. ఈ మర్మాలు కూడా దేని కొరకు? దేవుని సేవలో వాడడానికి, సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమే ఈ వరాలను వాడుకోవాలి. నేను పోయి పక్కకు మరొక దుకాణం పెడతానంటే ప్రభు చూసుకుంటాడు. హల్లెలూయా. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింప
సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తం సంఘములు నాటబడాలి. వరాలు ఉన్నాయని పోయి వరం వచ్చింది కానీ అని వేరే వాళ్ళ మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేయకు. ఆ దేవుళ్ళు నీపైకి వస్తాయి. టైం పడుతుంది దేవుడిని నేర్చించడానికి. నువ్వు సంఘంలోనే ఉండే ప్రార్థన చేయాలి. సంఘంలోనే నీ వరాలను ఖర్చు పెట్టాలి. సంఘంలోనే ఉండి సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తం ప్రవచించాలి. ఆత్మలు కట్టబడడానికి సంఘము ఒక సార్వత్రిక మహిమ కలిగిన సంఘంగా, పరిశుద్ధమైన సంఘంగా కట్టబడడానికి నీ ఆత్మ వరాలను ఆడుకోవాలి. ఎందుకనంటే నాటబడితే కదా ఆయన నాటబడి నువ్వు ఫలిస్తాడు. నీలో నిలిచి ఫలించుట, బహుగా ఫలించుడు. అందుకే అక్కడ మాట మాట్లాడుతాడు పౌలు గారు మాట్లాడుతాడు. చూడండి 3వ వచనం, క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణ కలుగును. ఎలా? భాషల వలన. హెచ్చరిక, క్షేమాభివృద్ధియు కలుగును, ఆదరణయు కలుగునా. ప్రవచించువాడు చూడండి. ఎందుకు అనంటే సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమే ఏంటంటే దేవుడు నీకు ఇస్తా అంటాడు. దేవుడు నీకు ఇస్తా అంటాడు. ఎందుకనంటే నువ్వేం కావాలంటే వరాన్ని అడగాలి, వరాలను అడగాలి. అందుకే ఇంతకాలం నువ్వు అడగకపోతే, ఎందుకనంటే ప్రతి మినిస్ట్రీలో మనం ఏమంటుందంటే ఓసాన మినిస్ట్రీ, గ్లోరియస్ మినిస్ట్రీ, కొన్ని మినిస్ట్రీలు ఏం చేస్తారంటే ఆత్మ కూడిక శనివారం ఉంటాడు. శనివారం నాడు ఏం చేస్తారంటే పరిశుద్ధాత్మ కూడికను పెడతాడు. ఆత్మను గురించే బోధ చేస్తాడు. ఆత్మతో నింపబడాలి సంఘం. ఆత్మతో నింపబడతా అంటేనే వాళ్ళు దేవుని యొక్క ఆత్మ వారికి వచ్చినప్పుడు సంఘములో స్థిరంగా ఉంటాడు. చంచలమైన మనసు పోతా ఉంటుంది, అస్థిరమైన మనసు పోతా ఉంటుంది, అనాలోచనలు పోతా ఉంటాయి. తర్వాత వారికి ఉన్న ఆ ఆత్మ దిగి వచ్చినప్పుడే ఏం చేస్తాడంటే వారిని కలుగుతా అంటాడు. ఎందుకనంటే పాపిని పరిశుద్ధతలోనికి నడిపిస్తాడు, పరిశుద్ధుల్ని పరిపూర్ణతలోనికి నడిపిస్తాడు, పరిపూర్ణి సంఘ క్షేమాభివృద్ధిలోనికి నడిపిస్తాడు. అందుకే ప్రేదేం ద్వారా మనము ఎలాగున్న చేయాలంటే మొదటగా మనం సేవించడం, తర్వాత ఆత్మతో నింపబడడం, తర్వాత దేవుని వరాన్ని వెతకడం, దేవుని భాషలతో మాట్లాడడం. ప్రభు అట్లాగున మనం ఉన్నప్పుడు ప్రభు మనం అందరినీ అలాగున ఆశీర్వదించునుగాక. ఒకసారి అందరం మనం లేచిన బట్ట మనం ప్రార్థన చేసుకుందాం. ప్రతి